ఇసుపుగూడ శిశు విఆర్కు సంబంధించి ఈరోజు ఆయమ్మలకు సంబంధించి ఇక్కడ మాత్రం ధర్నా చేయడం అనేది జరుగుతుంది. సిఐటియు ఆధ్వర్యంలో ఇక్కడ వాళ్ళ వేతనాలు ఎంతైతే బకాయి ఉన్నాయో దాదాపుగా 6 నెలల వేతనాలు బకాయి ఉన్నాయని చెప్పేసి ఈ సెంటర్ ముందట మాత్రం వీళ్ళు ఆందోళనకు దిగిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది కదా. ఇక్కడ వేతనాలు ఇచ్చే వరకు మేము ఇక్కడ నుంచి మేము లేవము అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. కొంతమంది సిఐటి నాయకులు కూడా వాళ్ళకి మద్దతు చెప్పడానికి ఇక్కడ వచ్చారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. చెప్పండి సార్, ఏంది ఇలా సమస్య ఏంటి, ఎందుకని ఇక్కడ కూర్చున్న వాళ్ళు చేస్తుంది, ఎన్ని నెలల బకాయి ఉంది? 2025 జనవరి నెల నుంచి కూడా శాలరీస్ లేవు. కొంతమందికి ఏమో జనవరి నెలకు సంబంధించిన శాలరీస్ ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. అంటే 6 నెలలు కొంతమందికి, 7 నెలలు కొంతమందికి ఈరోజు శాలరీస్ పెండింగ్ ఉన్నాయి. ఈ శాలరీస్ ఇవ్వాలి అని చెప్పేసి చాలా కాలం నుంచి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాము. వాళ్ళు వాయిదాల మీద వాయిదాలు వేయడం అనేది జరుగుతూ ఉన్నది. చివరికి కార్మికులందరూ కూడా విసిగి మొన్న 14 రోజుల క్రితం సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి మొత్తం మేము సమ్మెలోకి వెళ్తూ ఉన్నాం, మీరు మా సమస్యలు పరిష్కారం చేయట్లేదు అని చెప్పి సమ్మె నోటీస్ ఇచ్చాం. కానీ ఏ ఒక్క అధికారి కూడా చర్చలకు పిలిచి మాట్లాడి ఇక్కడ అనాథ పిల్లల ఆశ్రయం ఉన్నది, ఇక్కడ పని బంద్ జరిగితే పిల్లలకు ఇబ్బంది కలుగుతుందన్న దృష్టి అట్లాంటి ఏమీ లేదు వాళ్ళకి. నిన్న రాత్రి పిలిచి కొంతమందిని పిలిచి మీరు సమ్మెలోకి పోతే తీవ్రమైన చర్యలు ఉంటాయి, తీవ్రమైన పరిణామాలు ఉంటాయి, ఏ యాక్షన్ అయినా మీ మీద తీసుకుంటాం, ఎస్మా విధిస్తున్నాం మీ సమ్మె పైన అని చెప్పేసి ఈరోజు వాళ్ళకు ఒక నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే మేము ఏం అడుగుతున్నాం, మేమేమైనా కొండ మీద కోతిని అడుగుతున్నామా, లేకపోతే ఎవరికైనా ఆస్తులు రాసిమని చెప్పేసి అంటున్నామా? మేము 6 నెలల నుంచి 7 నెలల నుంచి మేము కూలి చేసుకుంటే బతికితే ఇక్కడ మాకు శాలరీలు ఇవ్వండి, మాకు సంబంధించినవి అని అడిగితే మీరు ధర్నాలు చేయొద్దు, లేకపోతే సమ్మె చేయొద్దు అని చెప్పేసి మాట్లాడితే మాకేమన్నా షోక? ఈరోజు రోడ్డు మీద కూర్చోవడం, నినాదాలు ఇవ్వడం, పని చేసుకొని కూర్చోవడం. అందుకని ఈరోజు ఇక్కడ మేము కూర్చోవడానికి కారణము ఈరోజు ప్రభుత్వమే. ఈ ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. మీరు సక్రమంగా ప్రతి నెల 7వ తారీఖు కనుక జీతాలు ఇస్తే మాకు ఇక్కడ కూర్చోవలసిన అవసరం ఏముంటది అని చెప్పేసి ప్రధానంగా వీళ్ళ డిమాండ్స్ ఏంటి అంటే, ఇప్పుడు జియో నెంబర్ 60 అని ఉంది కదా, దీనిలో ఆ డిమాండ్ ఏంటి? ఈరోజు ఈ ఆయమ్మలకి 14,500 రూపాయలు ఇస్తున్నారు ప్రజెంట్ శాలరీ. అయితే జియో నెంబర్ 60 ప్రకారం స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా 15,600 ఇంప్లిమెంటేషన్ అవుతుంది. మరి అదే శిశు విఆర్లో ఎందుకు ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు? కాబట్టి మాకు కూడా ఈరోజు 15,600 ఇవ్వండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇప్పుడు 15,600 మేము అడుగుతుంటే గవర్నమెంట్ ఏం చెప్తున్నది అని అంటే, అసలు ఈ ఆయమ్మలు ఎవరైతే ఉన్నారో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద ఉన్నారో వీళ్ళకి కేవలం 7,900 మాత్రమే శాలరీ ఉన్నది, మేము అదనంగా కలిపి ఇస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు. అసలు ఈ అదనంగా కలిపి ఇవ్వడం ఏంటి? అసలు మా శాలరీ 7,900 లేకపోతే 14,500 లేకపోతే మేము అడుగుతున్నట్టు 15,600? అసలు ఎవరికైనా దీనిపైన క్లారిటీ ఉందా? ఈ సందర్భంగా అడుగుతాను. అందుకని ఇంకొకటి ఏం అడుగుతున్నాం అని అంటే, అసలు మా శాలరీ ఏంటో మీరు తేల్చండి. మేము అక్కడికేంచి అంటే అనాథ పిల్లల్ని ఎవరైతే తీసుకొని వెళ్తారో వాళ్ళ దగ్గర వచ్చిన డబ్బులు మీకు అడ్జస్ట్మెంట్ చేసి మీకు శాలరీలు ఇస్తూ ఉన్నామని అంటున్నారు. ఆ అడ్జస్ట్మెంట్ శాలరీలు ఇవ్వాల్సిన కర్మ ఎందుకు పట్టింది మీకు? మరి అధికారికంగా మీరు 15,600 ఇవ్వండి, అధికారికంగా 14,500 ఇవ్వండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి ఏ రకంగా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు తెలియదు. ఇప్పుడు అంటే బడ్జెట్ లేదు అంటున్నారు. లక్షల రూపాయల జీతం ఉన్న వాళ్ళకేమో ఈరోజు ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, ముఖ్యమంత్రి గారికి బడ్జెట్ ఉంటుంది, కానీ ఆయమ్మలకు మాత్రం ఈరోజు బడ్జెట్ ఉండదా? ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ సెంటర్లో మాత్రమే వాళ్ళ వేతనాలు నిలిపిపెట్టాయా, లేకుంటే ఇంకా వేరే సెంటర్లో కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తుందా? శిశు విఆర్కు సంబంధించింది రంగారెడ్డి, అట్లాగే మేడ్చల్, హైదరాబాద్కి సంబంధించింది ఇదే. కాబట్టి ఇక్కడనే 130 మంది పనిచేస్తూ ఉన్నారు. ఈ 130 మందికి సంబంధించిన సమస్య ఇది. కాబట్టి ఈ సమస్య ఇక్కడనే చట్ట ప్రకారం ఈఎస్ఐ ఇవ్వరు, పిఎఫ్ ఇవ్వరు, శాలరీస్ కూడా ఇవ్వరు, అసలు మళ్ళీ పే స్లిప్స్ కూడా ఇవ్వరు. పే స్లిప్స్ కాంట్రాక్ట్ ఏజెన్సీలు అంటారు, కాంట్రాక్ట్ ఏజెన్సీలు ఒకడు కూడా రాడు. అసలు 3 ఏజెన్సీలు ఉన్నారు, ఈ రోజు వరకు ఒకరు కూడా వచ్చి మీరు సమ్మె చేయకండి మేము జీతాలు ఇస్తామని చెప్పేసి ఏ ఒక్క ఏజెన్సీ వాళ్ళు కూడా మాట్లాడు. అంటే కాంట్రాక్టర్లకు సంబంధం లేదు, ఈ ప్రభుత్వానికి సంబంధం లేదు, వీళ్ళు మాత్రం డ్యూటీలు చేయాలి, శాలరీలు మొత్తం అడగొద్దు. ఇది ఎక్కడిది పరిస్థితి? ఆయమ్మలకు సంబంధించింది ఏంటంటే వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి, వాళ్ళ పిల్లలకు తిండి పెట్టలేని పరిస్థితి, వాళ్ళ ఇల్లు కిరాయిలు కట్టుకోలేని పరిస్థితి, వాళ్ళు ఏం తినలేని పరిస్థితి ఉన్నాయి. ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంటే మీరు స్పందించి
శాలరీస్ విడుదల చేయకుండా వాళ్ళని భయపెట్టించేసి ఈరోజు మీరు తీసేస్తాం, డ్యూటీలోకి ఏం తీసేస్తాం అని బెదిరించడం ఇది కరెక్ట్ కాదు. మీరు ఏం బెదిరించినా కూడా ఇక్కడ సిఐటి యూనియన్, ఇక్కడ ఎవరైతే కార్మికులు ఆయమ్మలు ఉన్నారో శిశువారు వాళ్ళు అసలు భయపడే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇంకా కొంతమంది ఇక్కడ ఉన్నారు సిఐటి నాయకులు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఈ ఉద్యమం ఎప్పటి వరకు కొనసాగుతుంది? మరి ఎట్లా, ఎందుకు 6 నెలల పెండింగ్ జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం? అంటే అధికారంలోకి రాగానే మాత్రము వీళ్ళను సిసివిఆర్కి సంబంధించిన వాళ్ళనే కాకుండా అవుట్ సోర్స్ వాళ్ళకి కూడా ఏదైతే కట్టుబడి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు ఇలా పట్టించుకోవడం లేదు? శిశువిఆర్ ఆయమ్మలకు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. వీళ్ళు 126 మంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి ఇన్స్టాల్మెంట్ లెక్క జీతాలు తీసుకున్నారు. 2024 మొత్తం కూడా 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి తీసుకున్నారు. 2025 నుంచి ఇప్పటి వరకు 6 నెలల జీతాలు ఇవ్వలేదు. ఒక 2 నెలలు మాత్రమే ఇచ్చారు, 6 నెలల జీతాలు ఇవ్వలేదు. కొంతమందికి 7 నెలల జీతాలు ఇవ్వలేదు. మేము కూడా ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్కు 3 సార్లు తిరిగి లెటర్లు ఇచ్చాం. చిన్నారెడ్డికి ఇచ్చాం, దివ్య మేడం గారికి ఇస్తాం మేము జీతాలు అన్నారు. అదేవిధంగా ఈ సెక్రటరీకి 3 సార్లు వెళ్ళాం. 3 సార్లు వెళ్తే మేము జీతాలు ఇస్తామని చెప్పేసి అనితా రామచంద్రన్ గారు అన్నారు. పీడీ సార్ దగ్గరికి 3 సార్లు పోయాం, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం. అంటే అందరి దగ్గరికి పని చేసుకుంటూ మేము వీళ్ళందరినీ కలిసాం. ఎందుకోసం కలిసామంటే మా జీతాలు ఇవ్వమని. జీతాలు ఇవ్వమంటే అప్పుడు ఆ గవర్నమెంట్ ఎట్టిచ్చిందో మాకు తెలియదు, కానీ చట్ట ప్రకారం 7,940 రూపాయలే ఉంది, మీకు ఇస్తామంటున్నారు. మాకు డిమాండ్ ఏంటి అన్న? ప్రధానంగా ఇలా డిమాండ్ ఏంటి మరి? ఇప్పుడు మాకు ఇక్కడ 14,500 జీతాలు గత 4 సంవత్సరాలుగా ఇస్తున్నారు. ఇప్పుడు పెండింగ్ వేతనాలు పడ్డాయి, మాకు జీతాలు ఇవ్వండి. అసలు మీకు 14,700 కాదు, 7,940 రూపాయలు మీకు చట్ట ప్రకారం ఉంది, అది ఇస్తే తీసుకోండి అని అంటున్నారు. మరి అది ఇవ్వండి, రాసి ఇవ్వండి, మీకు ఇంతే ఉందని అంటే అట్లా రాసి ఇవ్వట్లేదు. ఇప్పుడు 14,500 జీతం ఇవ్వంటే మా దగ్గర బడ్జెట్ లేదంటున్నారు. మిగతా అధికారులందరూ కూడా 1,00,000 రూపాయల జీతం వాళ్ళకు 70,000 80,000 తీసుకునేటువంటి అధికారులందరికీ కూడా జీతాలు ఉంది, బడ్జెట్ ఉంది. ఆయమ్మలకు 14,500 ఇవ్వాలంటే బడ్జెట్ లేదని చెప్తా ఉన్నారు. కాబట్టి బడ్జెట్ లేకపోతే మరి ఎన్ని రోజులు ఉండాలి ఉపవాసం? మనం ఎన్ని రోజులు ఈ పని చేయాలని చెప్పేసి సమ్మె నోటీసు ఈ నెల 6వ తారీఖు ఇచ్చాం. ఈ రోజు నుండి సమ్మె చేస్తూ ఉన్నాం. అంటే తప్పనిసరి పరిస్థితులలో పిల్లలను వదిలేసి ఇక్కడ చేయడం జరుగుతుంది. మా బకాయి వేతనాలు ఇస్తే ఎమ్మటే పనిలోకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే రైట్. ఇంకా కొంతమంది ఇక్కడ కార్మికులు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ చెప్పండి అమ్మా, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు చేస్తున్నారు? నేను 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. కానీ ఇప్పుడు పిల్లలకు వదిలేసి వచ్చామా అన్నా కూడా మాకు బాధనే ఉంది. కానీ జీతాలు లేక వదిలేసి రాక తప్పలేదు. అందుకు మేము వచ్చాము, మాకు జీతాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. పిల్లలకు వదిలేసి రావాలని లేదు, ఇక్కడ డ్యూటీలు మానుకునేది లేదు. మాకు ఏంటంటే జీతాలు నెలకి జీతాలు ఇవ్వాలి, నెలకు జీతాలు ఇవ్వాలి. 7వ తారీఖున జీతాలు పడాలి. 6 నెలల పెండింగ్ ఉంది కూడా మాకు మొత్తం పడాలని. గత ప్రభుత్వంలో ఎట్లా ఉండే, ఇప్పుడు మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేస్తున్నది? ప్రజా ప్రభుత్వం కానీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళకి మా జీతం ఎంత ఉందో వాళ్ళకే అర్థం అవుతలేదు. వాళ్ళేం నాకు ఇది చేస్తారు చెప్పండి, మేమేం చెప్తాం వాళ్ళకి? కానీ వాళ్ళ ఎక్కడ ఏడుకెళ్ళి రావాలో ఎట్లా చేయాలో వాళ్ళు చేసి మాకు జీతం ఇవ్వడం, మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.